ఓం శ్రీ మాత్రే నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. లలితా సహస్రంలో 490వ నామం రుధిర సంస్థిత. రుధిర సంస్థిత. ఓం రుధిర సంస్థితాయై నమ. నీ శరీరంలో ఉన్నటువంటి నెత్తురు అనబడేటువంటి ధాతువుకి అమ్మ అధిష్టాన దేవత. ఇక్కడ రక్త సంబంధ దోషాలు లేకుండా ఆ శిశువుకి చక్కగా పోషణ ఇచ్చేటువంటి తల్లి అని చెప్తున్నారు. అలాగే మనలో ఉన్నటువంటి సప్త ధాతువులతో కూడినటువంటి శరీరము, ఒక్కొక్క ధాతువుకి అమ్మ ఒక్కొక్క పేరుతో అక్కడ రక్షణగా ఉన్నది అని మనకి చెప్తున్నారు. ఏ ధాతువుకి తేడా వచ్చినా ఆ 10 నామాల గుత్తి చదువుతూ ప్రతి 10 నామాలకి తర్వాత ఓం శ్రీ మాత్రే నమః ముందు వెనక నామం ఉండాలి. అలా చదివి 40 రోజులు ఆ నైవేద్యము చెప్పినటువంటి నైవేద్యాన్ని తీర్థాన్ని మనం స్వీకరించినట్లయితే ఆ దోషాలు పోతాయి తప్పకుండా. అది శ్రద్ధాభక్తులతో ఎవరైతే చేశారో వాళ్ళు సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అదే రక్తధాతువుకి అధిష్టాన దేవత అమ్మ. ఈ రక్త సంబంధమైనటువంటి దోషాలు ఉన్నప్పుడు ఈ గుత్తి ధ్యానం చెయ్యాలి. ఈ గుత్తి ధ్యానము ఓం శ్రీ మాత్రే నమఃతో సంపుటితో చెయ్యాలి అని చెప్తున్నారు. అలా చేసి మంచి ఫలితాన్ని పొంది అనుభవంగా వాళ్ళ అనుభవాల్ని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని మనకి తెలియజేస్తున్నారు. కనుక మనకి అవసరము అనుకున్నప్పుడు అమ్మని ఆర్తితో ప్రార్థిస్తూ శ్రద్ధాభక్తులతో నమ్మకంతో మనం చేసి సంపూర్ణ ఫలితాన్ని మనము పొందవచ్చు. అమ్మ ఊరుకోదు కదా, అమ్మా అని పిలిస్తేనే పలికే తల్లి. మనము అంత శ్రద్ధాభక్తులతో చేస్తే అనుగ్రహించకుండా ఉండదు. అటువంటి మాతకి మనము రుధిర సంస్థిత అయినటువంటి మాతకి మనము మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం